మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. వేగంగా డెవలప్ అవుతున్న తెలంగాణను నాశనం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. బాల్క సుమన్ వ్యాఖ్యలను సుమోటోగా డీజీపీ స్వీకరించాలన్నారు. మనం చూస్తున్నాం వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి, రైతులు వస్తున్నారు ఆ రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు, 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరు మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరు, పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఆ దిశగా పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇవ్వడం పైసలు చూడు. పోయిరండి, 1 నెల రోజులు జైలుకి ఏం పోయింది, 45 రోజులు పోయిరండి. జైలుకు పోతే ఒక కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడదు. శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు కొంతమంది గూండాలతోటి, వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది గూండాలతోటి ఈ రకంగా కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆఫీసులు తగలబెట్టించి రైలు పట్టాలని కోసేసి సామాన్యమైన ప్రజలకి ఇబ్బందికర వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. దీంట్లో ఏదో కుట్ర దాగుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్తున్నా, నీకు సన్నిహిత్యంగా ఉన్న ఒక వ్యక్తి, నువ్వు సోదరుడు అని చెప్పి పిలిచే ఒక వ్యక్తి సిగ్గుశరం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని భంగం కలిగించే విధంగా ఏదైతే మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలని చెప్పని మీడియా ముఖంగా బహిరంగంగా ఈ రకంగా మాట్లాడితే అటువంటి వ్యక్తిని ఇంకా వెనకేసుకొని వచ్చి పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తలేవనంటే మీ పార్టీ వైఖరి ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా ఇవాళ అర్థమవుతుంది కేటీఆర్.